హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 మూవీ ఈ దసరా కానుక అక్టోబర్ 2 వరల్డ్ వైడ్ గా పాన్ వైడ్ గా అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ సినిమా కాంతారా ఎ లెజెండ్ మూవీకి సీక్వెల్ గా కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 మూవీ. సో ఈ సినిమా అయితే మోస్ట్ హైప్డ్ మూవీగా ఇప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలో మోస్ట్ హైప్డ్ మూవీగా అయితే మన ముందుకైతే రావడం జరిగింది. సో ఈ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో ఈ సినిమా అయితే కలెక్షన్ లో వర్షం కురిపిస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఇప్పటి వరకు దాదాపుగా ఓజీ మూవీని కూడా క్రాస్ చేసి జస్ట్ 4 days లోనే ఓజీ మూవీని కూడా క్రాస్ చేసేసింది. ఆల్మోస్ట్ 300 కోట్ల ప్లస్ గ్రాస్ అయితే రాబట్టిందని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు చిత్రం ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అసలు ఎంత వచ్చిందని చెప్పి మినిమం ఒక ట్వీట్ కూడా వేయడం లేదు బాంబే ఫిల్మ్స్ అయితే. సో దీనికి కారణం ఏంటిదో వాళ్ళకే తెలియాలి. సో డైరెక్ట్ గా 1000 కోట్ల పోస్టర్ రిలీజ్ చేస్తారేమో, మేబీ చూడాలి. ప్రజెంట్ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం అండ్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ సినిమాకి టికెట్స్ బుక్ అవుతున్న విధానాన్ని బట్టి చూస్తే ఆల్మోస్ట్ ఈ సినిమా 350 కోట్ల ప్లస్ గ్రాస్ ని రాబట్టింది అని చెప్పి అంచనా అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ రకంగా చూసుకుంటే కాంతారా లెజెండ్ మూవీ లైఫ్ టైం కలెక్షన్ అయితే కాంతారా లెజెండ్ చాప్టర్ 1 మూవీ అయితే జస్ట్ 5 days లో క్రాస్ చేసింది అని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా ఈ మూవీ ఆల్మోస్ట్ 500 crores గ్రాస్ దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఇవాళ రేపు కంపల్సరీగా 500 కోట్ల గ్రాస్ పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు మేబీ. ఇప్పుడు వీకెండ్ స్టార్ట్ అయిన సోమవారం, మంగళవారం ఈ రోజుల్లో కూడా వీకెండ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మంచి గట్టి ఆక్యుపెన్స్ తో థియేటర్ వరకు జనాల్ని రప్పిస్తున్నారంటే ఈ సినిమాని ఎంతగా ఓన్ చేసుకున్నారో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఆ రేంజ్ లో ఈ సినిమాకి ఇప్పటికీ కూడా బుక్ మై షోలో 50,000 టికెట్లు, 60,000 టికెట్లు, 40,000 టికెట్లు 1 hour కి వచ్చి బుక్ అవుతున్నాయంటే వేరే లెవెల్ కదా. సో ఇదే రకంగా ఈ సినిమాకి ఈ వీక్ మొత్తం కూడా ఈ రేంజ్ లో థియేటర్ ని ఆక్యుపెన్సీ చేయగలిగితే మాత్రం ఈ మూవీ నిజంగా ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి 500 కోట్ల మార్క్ ని టచ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా ఈ మూవీ ఆల్మోస్ట్ 1000 కోట్ల క్లబ్ లో చేరుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా ఓవరాల్ గా ఎంత వరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో కాంతారా చాప్టర్ 1 మూవీ ఆల్మోస్ట్ 500 కోట్ల గ్రాస్ దగ్గరకు చేరువ అయిపోయింది ఆల్మోస్ట్ కూడా. సో ఈ వీక్ పూర్తయ్యేసరికి 500 కోట్ల పోస్టర్ అయితే మన ముందుకు రాబోతుంది. సో ఓవరాల్ గా ఈ మూవీ 1000 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో ఈ సినిమాని చూడకపోతే మాత్రం కంపల్సరీ థియేటర్ కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. సినిమా అయితే విజువల్ వండర్. కన్నడ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చూడని విఎఫ్ఎక్స్ షాట్స్, విజువల్ వండర్ అని చెప్పొచ్చు. కాంతారా ఓల్డ్ ని చూపించిన విధానం కానివ్వండి, మన రిషబ్ శెట్టి గారు రాసుకున్న కథ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ లెవెల్లో మీకు గూస్ బంప్స్ ని తెప్పిస్తుంది. సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను, సినిమాని అయితే దయచేసి థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో సినిమా కలెక్షన్స్ మాత్రం వేరే లెవెల్లో వస్తున్నాయి. సో ఇక 1000 కోట్ల మార్క్ ని కూడా అవలీలగా దాటేలాగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో చూడాలి, కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో 1000 కోట్ల సినిమా KGF 2 తర్వాత కాంతారా చాప్టర్ 1 మూవీ అవుతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో ఇది గైస్, మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీ ముందుకు వస్తాను. అండ్ నేను బై బై శివసేనిగా.